మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మిర్యాలగూడలోని కల్బాలగూడలో ఈ దుర్ఘటన జరిగింది. సిలిండర్ పేలి నిద్రలో ఉన్న అమ్మమ్మ చంద్రమ్మ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు అంటుకొని గ్యాస్ సిలిండర్ పేలింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి మృతదేహాలను బయటకు తీసింది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు వేర్వేరు నగరాల్లో కూలీ పనులు చేస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మిర్యాలగూడలోని కల్వాలాడలో ఈ దుర్ఘటన జరిగింది. సిలిండర్ పేలి నిద్రలో ఉన్న అమ్మమ్మ చంద్రమ్మ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు అంటుకొని గ్యాస్ సిలిండర్ పేలింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి మృతదేహాలను బయటకు తీసింది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు వేర్వేరు నగరాల్లో కూలీ పనులు చేస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్. ఇటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. అర్ధరాత్రి వేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు సజీవ దహనమైనటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే మిర్యాలగూడ పట్టణంలోని కలల్వాడలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం స్థానికులను విషాదంలో ముంచెత్తిందని చెప్పవచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఇంట్లో ఇటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. అయితే మంటల్లో ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడం, ఇటు భారీ పేలుడు సంభవించింది. ఇటు క్షణాల్లోని ఇల్లంతా మంటల్లో చిక్కుకోవడంతో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి చంద్రమ్మతో పాటు ఇటు ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణిత ముగ్గురు సజీవ దహనమయ్యారు. అయితే పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పుతో పాటు గోడలు దెబ్బతినగా ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలను అదుపులోకి తీసుకున్న అనంతరం ఇటు మృతదేహాలను వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ప్రమాద సమయంలో బాధితులు గాఢ నిద్రలో ఉండడంతో బయటికి వచ్చేటువంటి అవకాశం లేకపోయినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఘటనపై మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఇతర ఉన్నతాధికారులు పూర్తిగా పరిశీలించారు. ఇది ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు కూడా సేకరించే పనులు నిమగ్నమయ్యాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా, ఎవరైనా కావాలని మానవ సృష్టించినటువంటి కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మృతి చెందడంతో కలల్వాడలు విషాద ఛాయలు వలుపుకున్నాయి. ప్రస్తుతం బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా ఉండగా ఇటు పోలీసులు ఇటు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా పలు కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలోనే ఏదైతే చంద్రమ్మ భర్త ఇటీవల కాలంలో మరణించడంతో తన కూతురు పిల్లలను ఇక్కడే ఉంచి వేరే పూణేలో ఉపాధి నిమిత్తం పూణేలో నివాసం ఉంటుంది. అయితే దానికి సంబంధించి మనవలు ఇద్దరు కూడా అమ్మమ్మతోటి కలిసి ఉండి ఇంట్లో నిద్రించడం, అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకోవడంతో తల్లి ఇటు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి ఘటన ఇక్కడ ఏదైతే కలల్వాడ గ్రామంలో పూర్తి విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇటు గ్రామస్తులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రావణి. థ్యాంక్ యూ నరేష్.